కానీ ఇక్కడ ఒకవేళ నరేంద్ర మోదీకే కనుక బంపర్ మెజార్టీ వస్తే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది కాదు. ఇది ఒక చర్చ ఉన్నది బయట. ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఏమిటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము సేఫ్గా ఉన్నామని మేము అనుకుంటున్నాం. మేము ఎందుకంటే మహారాష్ట్ర అనుభవం రెండు అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మేము మంచిగా మేము చాలా సఫిషియెంట్ స్ట్రెంత్లో పార్లమెంట్లో ఉన్నాం. ఇప్పుడు ప్రజలు కూడా తీర్పు ఇవ్వడాన్ని మనం గౌరవించాలి. వాళ్ళు 295 ఉంటే 235 ఉన్నాం. డి అంటే డి లాగా ఉన్నాం కదా. రెండోది ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. సెంట్రల్ పాలిటిక్స్ విషయానికి వస్తే ఈరోజు ఈ 235తో కూడుకున్న బృందాలు ఏవైతున్నాయో అంటే రకరకాల రాజకీయ పట్ల మాది మెజారిటీ పార్టీ 101 స్థానాలతో ఉన్నాం. వీళ్ళని డిస్టర్బ్ చేసే అవకాశం కూడా బీజేపీకి లేదు. ఎందుకోసం అంటే ఈ 235 పార్టీలకి సంబంధించిన అన్ని పార్టీల మీద అందరి నాయకుల మీద బీజేపీ రకరకాల ప్రయోగాలు చేసి వాళ్ళను మానసికంగా, ఆర్థికంగా, నైతికంగా ఇబ్బందులు పెట్టింది. కాబట్టి ప్రతి పార్టీ బీజేపీ టైంలో గాయాలకు గురి కాబడే పార్టీల కత్తి గాయాలు, లేదా మనకు స్టాపింగ్, లేదా మనకు వెనక నుంచి వెన్నుపోట్లు రకరకాలు జరిగినాయి. కాబట్టి ఈ 235 నుంచి వాళ్ళు ఒక్క ఎంపీని కూడా కదిలించలేదు. ఇది మొత్తం కూడా గాయపడ్డ సైనికులు రేపు ఈ సమయ రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న ఒక ఉద్దండులైన వీర పోరాట యోధులు వీళ్ళు. కాబట్టి 235ను వాళ్ళు కదిలించలేరు. మిత్రపక్షాల బలం లేకుండా పార్టీ కంటిన్యూ కాదు. కాబట్టి మునుపట్లక బీజేపీ ఎక్కడ పడితే అక్కడ ప్రయోగాలు చేసే అవకాశం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకవేళ అదే ప్రయోగం కనుక జరిగితే దేశవ్యాప్తంగా ఆందోళన పెట్టే శక్తి మాకు వచ్చింది ప్రతిపక్షంగా. మూడో విషయం ఏంటంటే ఇది బీజేపీ గవర్నమెంట్ కాదు కదా, ఇది ఎన్డీఏ గవర్నమెంట్. కాబట్టి కనీసం చెక్స్ అండ్ బ్యాలెన్స్తో ఉంటుందని మేము అనుకుంటున్నాం. కానీ అదొక పరిణామంగా ఉన్నది. కానీ నిధుల సమీకరణ ఒకటి, రెండవది ప్రయారిటీ అంశాలు ఏమి అనేది. ఇప్పుడు భూముల ధరను పెంచడం అనే ఒక చర్చ జరుగుతున్నది. ఆ తర్వాత గురుకులాల విషయంలో ఏదో పునరాలోచన ఏదో ఉందంటూ ఒక ప్రచారం జరుగుతున్నది. వీటి గురించి ఒక 2 విషయాలు బుచ్చన్న గారు అంటే మనం స్పష్టంగా తెచ్చుకోవాలి. ఇప్పుడు మేమైతే నిధుల్ని ఆకాశంకి చిల్లులు పొడిచి పట్టుకురాలేం కదా, నేల తల్లిని లోపలికి మేము సొరంగాలు తవ్వి తీసుకురాలేం కదా. ప్రజల మధ్య వచ్చే సొమ్మును ప్రజలకి ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మిగతా రాష్ట్రాలకి తెలంగాణకు ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ భూములు విపరీతంగా ఉన్నాయి. అంటే మనకు నిజాం టైంలో సర్ఫే కాస్ట్ ల్యాండ్స్ 10% ఉండేది. ప్రైవేట్ భూములు అన్ని పోగా రాజు చేతుల్లో 10% ఉండేది. నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత ఆ భూములన్నీ భారత ప్రభుత్వం తద్వారా తెలంగాణ, ఏపీకి, హైదరాబాద్ రాజ్యానికి, ఏపీకి, తర్వాత తెలంగాణకు వచ్చినాయి. కాబట్టి భూములు ఒక విలువైన ఆస్తే మనకు. సరే, భూముల్ని అమ్మడాన్ని కాంగ్రెస్ పార్టీ బేసికల్గా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అవి మనకి ఫ్యూచర్ తరాలకు ఉండాలి కాబట్టి. మరి ఆ భూముల మీద ఏదైనా ఆదాయాన్ని మనం ఎక్కడన్నా వాటి నుంచి ఏమైనా ఆదాయాన్ని సృష్టించగలుగుతామో ఆలోచన చేసే అవకాశం ఒకటి ఉంది. అంటే భూములు మిగతా రాష్ట్రాలకు లేని గొప్ప ఆదాయం ఉన్నారు మనకి. 1. రెండోది ఏంటంటే భూములతో పాటుగా హైదరాబాద్ సిటీ అనేది చాలా గొప్పది కదా. ఇప్పుడు భారతదేశంలో ఏ సోషల్ కాంపోజిషన్లో కూడా ఆ రాష్ట్రంలో ప్రజల్లో 35% ఒక దగ్గర, మిగతా 65% ఒక దగ్గర నివసించే సోషల్ కాంపోజిషన్ రాష్ట్రం లేదు మొత్తం ఇండియాలో. మీరు ఎక్కడైనా తీసుకోండి. కాబట్టి ఇప్పుడున్న 10 పాత జిల్లాలు అంటే 33 జిల్లాలు, 10 పాత జిల్లాలే కన్వెంట్ ఉంటాయి మనం మాట్లాడుకోవడం కోసము. ఈ 10 పాత జిల్లాల్లో ఒక జిల్లా హైదరాబాద్. ఇందులో దాదాపుగా 85 లక్షల మంది నివసిస్తున్నారు. 15 లక్షలు ఫ్లోటింగ్ పాపులేషన్ వస్తుంటారు, పోతుంటారు. 1 కోటి జనాభా ఇక్కడ ఉంటే ఇంకొక 2.5 కోట్ల జనాభా బయట ఉంటాయి. ఈ 1 కోటి జనాభా ఇది ఇండస్ట్రియల్ నగరంలో ఉంది కాబట్టి ఇక్కడ మనకు అద్భుతమైన ఇండస్ట్రీస్కి అవకాశం ఉంది, సాఫ్ట్వేర్ ఉంది. ఎందుకంటే నిజాం భూములు వచ్చాయి కాబట్టి మనం ఫ్రీగా ఇచ్చాం మనం. దాంతో ఇక్కడ మనకు బ్రహ్మాండంగా ఐటీ పరిశ్రమ ఉంది. కానీ హైదరాబాద్ నగరం ఏదైతుందో ఈ నగరం మొత్తం తెలంగాణను సాధగలుగుతుంది. అది మనకున్న మరొక అడ్వాంటేజ్. అందుకోసం తెలంగాణ ఉద్యమంలో మీరున్నారు. తెలంగాణ ఉద్యమంలో మీరు ఢిల్లీలో ఎంత వర్క్ చేశారో నాకు తెలిసిన ప్రత్యక్ష సాక్షిని. ఇద్దరం కలిసి కూడా భోజనం చేసాం చాలా దగ్గర. ఎక్కడ అగ్గో దొరికితే అక్కడపై భోజనం చేసేది. 3-4 రోజులు ఉండాలి కదా, పైసలు సరిపోవాలి కదా. చాలామంది తెలియదు తెలంగాణ ఉద్యమంలో బుచ్చన్న ఎవరో, రియాజ్ ఎవరో తెలియకపోవచ్చు. కానీ మనం చిన్న హోటల్ దగ్గర పోయి తినేది. అక్కడ 2-3 సార్లు కలుసుకుంటాం. బుచ్చన్న నీ దగ్గర నేను బిల్లు పెడతానంటే నువ్వు పెట్టేది, ఒకసారి అన్న నా దగ్గర డబ్బులు లేకుండా నువ్వు పెట్టేది. అట్లా అది ఆ జీవితంలో సార్ దట్ ఈస్ డిఫరెంట్. అది మా త్యాగాలు. కానీ నేను అంటున్నది ఏంటంటే అట్లాగే వరంగల్ కూడా దాదాపుగా ఆ రేంజ్లోకి వచ్చింది. ఎక్కడైతే పట్టణీకరణ ఉంటుందో, నగరీకరణ ఉంటుందో, పారిశ్రామికరణ ఉంటుందో అది డెవలప్ అయి ఉంటుంది. 40% పైగా జనాభా ఈరోజు పట్టణ జనాభా తెలంగాణలో ఉంది. అది అభిలాషణమైన జనాభా. ఇది 2వ అడ్వాంటేజ్. 3వది మనకు 2 నదులు, అద్భుతమైన నదులు ఉన్నాయి కదా. దోపు కదా మనది, ఉత్తరాన గోదావరి, దక్షిణ కృష్ణ ఉపనదులు. కరెక్ట్గా నీటిని ఉపయోగించుకుని వ్యవసాయ రంగాన్ని చేసుకోవచ్చు. మీ అభివృద్ధికి స్కోప్ ఉన్న రాష్ట్రం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ టెంపరీగా ఉంటాయి. ఒకవేళ కాంగ్రెస్ ప్రజల దీవంతో 10 ఏళ్ళు ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇంకా ఆయన ఉన్నాడు,
డైనమిక్గా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ప్రజలు కోరుకున్నది మేము వెళ్తాం.